హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను షెనీలో యాన్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ ఈ ల్యాండ్ టర్టిల్ కూడా నేను షెనీలో యాన్తో వేశాను. చాలా పెద్దగా వచ్చింది, చూసారా. అండ్ ఈ యాన్ వచ్చేసి మనకి షెనీల్ యాన్, నాట్ వెల్వెట్. దీని యొక్క షేడ్ చూడండి. అలాగే ఇది మనకి టోటల్ వెయిట్ 100 grams అండ్ 6 size. అండ్ లెంత్ వచ్చేసి 39 meters. అండ్ ఈ షెనీలో యాన్ని ప్లస్ యాన్తో కంపేర్ చేసి చూపిస్తాను. చూసారా, మనకి ప్లస్ యాన్ వచ్చి 5 size అండ్ షెనీలో వచ్చి 6 size. ఓకే, మనకి వెయిట్ సేమ్ అయినా లెంత్లో డిఫరెన్స్ ఉంటుంది. షెనీలో యాన్ వచ్చి కొద్దిగా లావుగా ఉంటుంది. అండ్ బోత్ ఆర్ 100% పాలియస్టర్. ఓకే, అండ్ దగ్గర నుంచి చూస్తే మనకి షెనీలో యాన్ ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఎండ్స్లో షెడ్ అవుతుంది. షెనీల్ యాన్ కాబట్టి డెఫినెట్గా షెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్లస్ అండ్ షెనీలో యాన్ యొక్క కంపారిజన్ స్కేల్ మీద చూపిస్తున్నాను. మనకి షెనీలో యాన్ 1 centimeter విడ్త్ కవర్ చేసింది. అండ్ ప్లస్ వచ్చేసి 5 mm, దట్ ఈస్ 0.5 centimeter. అండ్ మనం ఈ రెండింటిని కూడా బ్లాంకీతో కంపేర్ చేసి చూపిస్తాను. చూసారా, బ్లాంకీ అన్నది వెల్వెట్ యాన్, ఇట్స్ నాట్ షెనీల్ యాన్. ఓకే, అండ్ షెనీలో యాన్ బ్లాంకీ కంటే కొంచెం లావుగా ఉంటుంది. ఓకే, బ్లాంకీ అండ్ షెనీలో యాన్ రెండు కూడా సేమ్ సైజ్ అయినప్పటికీ మనకి షెనీలో యాన్ కొద్దిగా లావుగా ఉంటుంది. అండ్ మనకి లెంత్లో డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇందాక చూసాము 39 meters, బట్ బ్లాంకీ ఈజ్ 50 meters. ఓకే, చూడండి, బ్లాంకీ అలాగే షెనీలో యాన్కి మేజర్ డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది. చూసారా, మనకి బ్లాంకీ అన్నది షెనీలో లాగా షెడ్ అవ్వదు అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బ్లాంకీ. ఓకే, షెనీలో యాన్ నేను వర్క్ చేశాను కాబట్టి ఇది కొంచెం ఎండ్స్లో షెడ్ అవుతుంది. అలాగే ఎండ్స్ని క్లోజ్ చేసేటప్పుడు మనకి యాన్ అన్నది అసలు స్ట్రాంగ్గా ఉండదు, ఊరికే విరిగిపోతుంది. బట్ బ్లాంకీ అలా కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి గంగా బ్రాండ్లో బ్లాంకీ అలాగే వెల్వెట్ యాన్ రెండు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఈ షెనీల్ యాన్ అనేది ఎలాగైనా కూడా ఎండ్స్లో షెడ్ అవుతుంది. కాబట్టి మనకి ప్రాజెక్ట్ని బట్టి మీరు తీసుకోవాలి. బట్ రెండింటికి వాటి యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ షెనీలో యాన్కి ఈ షెడ్డింగ్ అనేది ఒక డిసడ్వాంటేజ్, అంతే తప్పించి ఇంకేం లేదు. అండ్ వీటి యొక్క కలర్ కోడ్స్ చూడండి. మనకి ఈ క్రీమ్ కలర్ అలాగే ఈ బ్రౌన్ కలర్ రెండింటికి కలర్ కోడ్స్ ఇవి. ఓకే, వీటి ద్వారానే ఈ పెద్ద ల్యాండ్ టర్టిల్ చేశాను. నేను 2 skeins ఆఫ్ క్రీమ్ కలర్ అలాగే 1 skein ఆఫ్ బ్రౌన్ కలర్ యూస్ చేశాను. అండ్ 1 skein వచ్చి 130 rupees ఫ్రమ్ నిట్టింగ్ హ్యాపీనెస్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ ఈ ల్యాండ్ టర్టిల్ అయితే చాలా పెద్దగానే వచ్చింది. చూసారా, ఇది మనకి వీడియోలో చిన్నగా కనిపిస్తున్నప్పటికీ చాలా పెద్దగా ఉంది. అండ్ నీడిల్ సైజ్ అన్నది ఎలా డిసైడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. బట్ నేనైతే 6.5 mm హుక్ యూస్ చేశాను. ఎందుకంటే యాక్చువల్లీ నేను బ్లాంకీకి 6.0 mm యూస్ చేస్తాను. ఇది కొద్దిగా లావుగా ఉంది కాబట్టి 6.5 ఇస్ గుడ్. టర్టిల్ కూడా 6.5తోనే వేశాను. ఓకే, అండ్ యాక్చువల్లీ 6.5 ఇస్ గుడ్. అలాగే మీకు 6.0తో కూడా వేసి చూపిస్తాను ఎలా వస్తుందని చెప్పేసి. ఓకే, ఇలా మనం అమిగ్రూమీస్కి అయితే కొద్దిగా తక్కువ సైజు ఉన్న హుక్కే యూజ్ చేయండి. చూసారా, వీటి యొక్క కంపారిజన్ చూడండి. 6.5తో మనకి కొద్దిగా లావుగా వచ్చింది. ఫైనలీ మీరు షెనీలో యాన్ తీసుకోవచ్చా అంటే తీసుకోండి. అలాగే ఏదైనా అమిగ్రూమీస్ చేసి చూడండి. అండ్ యూ కెన్ సీ ద కంపారిజన్ బిట్వీన్ బ్లాంకీ అండ్ షెనీలో. ఇన్ కేస్ మీలో ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందని చెప్పేసి. అండ్ మీరు ఇక్కడ కంపారిజన్ చూస్తే స్మాల్ టర్టిల్ అలాగే జంబో టర్టిల్, ఇవి రెండు కూడా వేరే వేరే కైండ్ ఆఫ్ యాన్తో వేశాను. బట్ సేమ్ ప్యాటర్న్. మనకి ఇలా యాన్ని బట్టి మనకి అమిగ్రూమీ యొక్క సైజ్ అన్నది వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది యాన్ చూస్ చేసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.